అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ సెషన్లో మనం పాయింటర్ గురించి తెలుసుకున్నాం కదండి. పాయింటర్ ఇనీషియలైజేషన్, డిక్లరేషన్ అండ్ యాక్సెసింగ్ వాల్యూస్ యూజింగ్ పాయింటర్ ఇలాంటివి కొన్ని తెలుసుకున్నాం కదండి. ఈరోజు సెషన్లో మనం పాయింటర్ అర్థమెటిక్ గురించి తెలుసుకుందాము. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, పాయింటర్ అర్థమెటిక్ అంటే ఏంటి అని అంటే మనకి కొన్ని బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి పాయింటర్స్ మీద పెర్ఫామ్ చేస్తాం. దాన్ని మనం పాయింటర్ అర్థమెటిక్ అని చెప్పంటాం. పాయింటర్ వేరియబుల్ అనేది మెమరీ అడ్రస్ ఆఫ్ ద అనదర్ వేరియబుల్ని స్టోర్ చేస్తుంది అని చెప్పేసి మనం ఆల్రెడీ చెప్పాం. అంటే పాయింటర్ వేరియబుల్ అనేది అడ్రస్ని స్టోర్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది, వాల్యూని స్టోర్ చేయడానికి కాదు. అనదర్ వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయడం కోసం మనం పాయింటర్స్ అనేవి యూజ్ చేస్తాం. అయితే కొన్ని బేసిక్ ఆపరేషన్స్ అనేవి పాయింటర్స్ మీద పెర్ఫామ్ చేయడాన్ని మనం పాయింటర్ అర్థమెటిక్ అంటామండి. ఇది అర్థమెటిక్ ఆపరేషన్స్ మనం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్లో ఆల్రెడీ ఆపరేటర్స్ చెప్పుకున్నప్పుడు అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి చెప్పుకున్నాం కదా సిలో. దానికి దీనికి కూడా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆపరేటర్స్ ఏమైనా మనం చేసే ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్ అనేది ఉంటుందన్నమాట. అయితే మనకి పాయింటర్ అర్థమెటిక్ వచ్చేసి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆఫ్ ఏ పాయింటర్ టైప్స్ అన్నమాట. ఇవి ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్ టు ఏ పాయింటర్, సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్ టు ఏ పాయింటర్, సబ్ట్రాక్టింగ్ టూ పాయింటర్స్ ఆఫ్ ద సేమ్ టైప్, కంపారిజన్ ఆఫ్ పాయింటర్. ఇలా మనకి 5 టైప్స్ అనేవి ఉన్నాయండి పాయింటర్ అర్థమెటిక్లో. ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు చూసేద్దాము. ఫస్ట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆఫ్ ఏ పాయింటర్ అంటే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆఫ్ ఏ పాయింటర్ అనమాట. ఇదేంటి అంటే మనకి ఒక కండిషన్, ఇది ఒక కండిషన్ని బేస్ చేసుకుని ఎడిషన్ అనేది జరుగుద్ది. అంటే పాయింటర్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. మనకి పాయింటర్ మీన్స్ ఏంటి, అడ్రస్ కదండి, నాట్ ఏ వాల్యూ అనమాట. మనం స్టోర్ చేసిన వాల్యూని ఇంక్రీజ్ చేయదు ఇది. మనం ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆఫ్ ఏ పాయింటర్కి మనం ఎడిషన్ చేయాలి అనుకుంటున్నాం. అంటే అడ్రస్కి మనం ఎడిషన్ చేస్తున్నాం, నాట్ ఏ వాల్యూ అనమాట. అయితే ఇది ఎప్పుడు ఎలాగ చేయాలి ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీకు అప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. ఒక ఇంటీజర్ పాయింటర్ తీసుకున్నాము. దాని అడ్రస్ వచ్చేసి మనకి 1000 అండి. అడ్రస్ 1000 అయితే మనం ఒకటి ఇంక్రీజ్ చేయాలి అని అనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తాము అంటే మనకి ఇంటీజర్ టైప్ డేటా తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ టైప్ డేటాని తీసుకున్నాం. 1 ఇంట్ వచ్చేసి దాని యొక్క సైజ్ ఎంత అండి, 4 బైట్స్ కదండి. సో మనకి నార్మల్గా అడ్రస్ వచ్చేసి 1000. ఒకసారి చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటి అంటే ఒక ఇంటీజర్ పాయింటర్ తీసుకున్నాం. దాని యొక్క అడ్రస్ అనేది 1000 అనుకుందాం. ఈ 1000ని మనం ఇంక్రీజ్ చేయాలి అనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తుంది, ఇంక్రీజ్ చేయాలి అంటే మనం తీసుకున్న ఇంటీజర్ టైప్ డేటా సైజ్ ఆఫ్ డేటా టైప్ ఆఫ్ ఇంటీజర్ ఎంత అంటే 4 బైట్స్. కాబట్టి ఈ 1000కి మనకి +4 యాడ్ అవుతుంది. ఇంక్రిమెంట్ బై 4 అనేది ఒక ఇంటీజర్కి 4 బైట్స్ కాబట్టి మనకి అడ్రస్ ఎంతైతే ఉందో దానికి 4 అనేది యాడ్ అవుతుంది. కాబట్టి న్యూ అడ్రస్ అనేది 1004 అనేది న్యూ అడ్రస్ అనేది అవుతుంది అనమాట. ఇలా మనకి ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది అనమాట. ఇది ఇంటీజర్ టైప్ కాబట్టి. సేమ్ యాజ్ ఫ్లోట్ టైప్ ఆఫ్ డేటాకి సైజ్ ఎంత అనేది తీసుకుంటుంది. మనకి యాక్చువల్ సైజ్ ఎంతైతే ఉందో, యాక్చువల్ అడ్రస్ ఎంతైతే స్టోర్ చేసి ఉన్నదో దానికి మనకి సైజ్ ఆఫ్ బైట్ ఎంతైతే ఉందో అది యాడ్ చేస్తుంది అనమాట. అదే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆఫ్ ఏ పాయింటర్ అని చెప్తాము. అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి డిక్రిమెంట్. సేమ్ డిక్రిమెంట్ కూడా కండిషన్ బేస్ చేసుకునే చేస్తుందండి. పాయింటర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఇంక్రీజ్ అయింది కాబట్టి +4 అనేది యాడ్ చేసాం. అదే డిక్రీజ్ అయితే ఏం చేస్తుంది, సైజ్ ఆఫ్ పాయింటర్ ఎంతైతే ఉందో దాన్ని డిక్రీజ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, అడ్రస్ అనేది 1000 ఉంది, దాన్ని మనకి డిక్రీజ్ చేయాలి అనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తుంది, సైజ్ ఆఫ్ ఇంటీజర్ టైప్ పాయింటరే తీసుకున్నాం కాబట్టి మనం సైజ్ ఆఫ్ ఇంట్ అనేది 4 బైట్స్ కాబట్టి 1000 - 4 ఎంతండి, 996 అనేది మనకి న్యూ అడ్రస్ యొక్క వాల్యూ అనమాట. న్యూ అడ్రస్ అనమాట, పాయింటర్ యొక్క న్యూ అడ్రస్ అవుతుంది. ఇలా మనం ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది ఇలా చేయాలి పాయింటర్కి వచ్చినప్పటికి. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్ టు ఏ పాయింటర్. ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్ని ఎలా ఎడిషన్ చేయాలి అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం
ఒక ఇంటీజర్ వాల్యూ తీసుకుని ఇంటీజర్ వాల్యూకి ఎడిషన్ చేయాలి అనుకుంటున్నాం అనుకోండి. అది ఎలా ఇంక్రీజ్ అవుతుంది అంటే వాల్యూ ఎలా వస్తుంది అంటే ఫస్ట్ ఏం చేస్తాము అంటే మన సైజ్ ఆఫ్ డేటా టైప్ ఏదైతే ఉందో అది ఇంటూ చేస్తాం. దేనికి? వాల్యూకి. వాల్యూ ఎంతైతే ఉందో దానికి ఇంటూ చేసి పాయింటర్ అడ్రస్ ఎంతైతే ఉందో దానికి ఎడిషన్ చేస్తాము. అర్థమైందండి? ఎగ్జాంపుల్ చూపిస్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి. ఇక్కడ మనకి ఇంటిజర్ పాయింటర్ తీసుకుందాం. అడ్రస్ అనేది 1000 ఉంది అనుకుందాం. ఇప్పుడు మనకి వాల్యూ ఎంత యాడ్ చేయబడుతుంది? 5 అనేది యాడ్ చేయాలి కదా! అప్పుడు ఏం చేస్తామంటే సైజ్ ఆఫ్ బయట ఎంత? సైజ్ ఆఫ్ ఇంటిజర్ వాల్యూ ఎంతండి? 4. కాబట్టి సైజ్ ఆఫ్ ఇంటిజర్ ఎంతైతే ఉందో సైజ్ ఆఫ్ డేటా టైప్ అన్నాం కదా! సైజ్ ఆఫ్ డేటా టైప్ అనేది ఎంత ఉంది? 4 ఉంది. ఈ 4కి దేన్ని ఇంటూ చేసాము? వాల్యూని ఇంటూ చేయాలి. వాల్యూ ఈజ్ ఫస్ట్ వాల్యూ ఎంత అని తీసుకున్నాము? 5 అని తీసుకున్నాం. ప్లస్ దెన్ యాడెడ్ టు ద పాయింటర్ కదా! పాయింటర్ వాల్యూ ఎంత? 1000. ఇప్పుడు మొత్తం యాడ్ చేస్తే ఎంత? 5 into 4 అంటే 20. 20 plus 1000 అంటే 1020. ఇలా మనం ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్ టు పాయింటర్ అన్నమాట. ఇలా చెయ్యాలి. ఫస్ట్ మనం ఏదైతే వాల్యూ ఎడిషన్ చేయాలి అనుకుంటున్నామో ఆ వాల్యూకి ఇంటూ దాని యొక్క డేటా టైప్ సైజ్ ఎంత? సైజ్ ఆఫ్ డేటా టైప్ ఇంటూ వాల్యూ ప్లస్ పాయింటర్ అడ్రస్. ఇట్లా చేస్తే మనకి ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్ టు పాయింటర్ వస్తుంది. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ కూడా సేమ్ అండి. సబ్ట్రాక్షన్ చేయాలి అనుకున్న సేమ్ మనం మైనస్ చేసుకుంటాం. ఇంకోండి చూడండి. పాయింటర్ యొక్క అడ్రస్ ఎంత? 1000 తీసుకున్నాము. మనం 5 వాల్యూ అనేదాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి అనుకుంటున్నాం. అప్పుడు సైజ్ ఆఫ్ ఇంటీజర్ ఇంటూ 5, 4 into 5, 1000 మైనస్ చేయాలి మనం. ఇక్కడ 1000 ప్లస్ చేసాం కదా! ఇది సబ్ట్రాక్షన్ కాబట్టి మైనస్ చేస్తాం. అడ్రస్ ఎంతైతే ఉందో అది మైనస్ సైజ్ ఆఫ్ డేటా టైప్ ఇంటూ వాల్యూ అన్నమాట. ఎంత? 980. ఇలా మనం సబ్ట్రాక్షన్ అనేది చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వన్ సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 పాయింటర్స్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ఏంటి అంటే 2 పాయింటర్స్ని సబ్ట్రాక్షన్ చేయాలి అంటే సేమ్ డేటా టైపే ఉండాలి. ఓకేనా? ద రిజల్ట్ ఎలా వస్తుందంటే దాని యొక్క రిజల్ట్ ఆన్సర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఆ 2 అడ్రసెస్ యొక్క అంటే 2 పాయింటర్లు తీసుకుంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అడ్రస్ ఉంటుంది కదండి. ఆ అడ్రసెస్ డిఫరెన్స్ కనుక్కొని ఎన్ని బైట్స్ ఉంటాయో ఆ డేటా టైప్కి ఎన్ని డేటా బైట్స్ అంటే సైజ్ ఎంతో దాని సైజు దాన్ని డివైడెడ్ బై చెయ్యాలండి. అప్పుడు మనకి సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 పాయింటర్స్ అనేది వస్తుంది. అర్థమైందా? ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. మనకి అడ్రస్ 1 వచ్చేసి 1000 తీసుకున్నాము. అడ్రస్ 2 వచ్చేసి 1004 తీసుకున్నాము. వీటి రెండిట్ల మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుందండి? 4 బైట్స్ వస్తుంది. మనకి యాక్చువల్గా తీసుకున్నది ఏ టైపు? ఇంటీజర్ టైప్ డేటా. సో ఇంటీజర్ డేటా టైప్కి సైజ్ అనేది 4 బైట్స్ కదండి. కాబట్టి 4/4 మనకి డిఫరెన్స్ ఎంతైతే వచ్చిందో అది డివైడెడ్ బై డేటా టైప్ యొక్క సైజ్ ఎంతో అది చేస్తే మనకు వచ్చిన ఆన్సరే సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 పాయింటర్స్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ పాయింటర్స్. కంపేర్ చేయాలి. వీ కెన్ కంపేర్ చేయడం కోసం మనకు కంపారిజన్ ఆపరేటర్స్ ఉన్నాయి సిలో మనకు తెలిసిందే. గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు ఇట్లా అనమాట. కండిషన్ సాటిస్ఫై అయితే ట్రూ వస్తుంది. కండిషన్ సాటిస్ఫై కాకపోతే ఫాల్స్ అనేది వస్తుంది. ఆల్రెడీ మనం చూసిందే. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే వాల్యూని ఇనిషియలైజ్ చేసుకుంటాము. పాయింటర్కి పాయింట్ చేస్తాం. నెక్స్ట్ కండిషన్ అనేది చెక్ చేస్తాం. పాయింటర్ వేరియబుల్స్కి మనకి పాయింటర్ వేరియబుల్స్ ఏదైతే ఉన్నాయో వాటికి చెక్ చేస్తాం ఈక్వల్ అవుతుందా లేదా అని చెప్పి. అప్పుడు అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తాం అనమాట. ఇలా కంపేర్ చేసుకుంటాం పాయింటర్స్ని. టూ పాయింటర్స్ తీసుకుని గ్రేటర్ దాన్ ఉందా, లెస్ దాన్ ఉందా, లేకపోతే ఈ రెండు ఈక్వల్గానే ఉన్నాయా ఇలాంటివి మనం చెక్ చేసుకుంటాం అనమాట. ఇక్కడతో మనకి పాయింటర్ అర్థమెటిక్ అయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టాపిక్ కూడా కవర్ చేసేద్దాము. పాయింటర్ అండ్ అరేస్ అన్నమాట. ఇదేంటి మనం పాయింటర్స్లో అరేస్ కూడా యూజ్ చేయొచ్చా అంటే చెయ్యొచ్చండి. ఇదేంటి అంటే మనకి పాయింటర్ అడ్రస్ ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయడానికి యూజ్ అవుతుందని చెప్పాం కదా. అదే అరేలో తీసుకున్నప్పుడు గ్రూప్ ఆఫ్ వాల్యూస్ అనేది ఒక అరే కింద మనం తీసుకుంటాం కదా. సో ఏం చేస్తుందంటే పాయింటర్ ఈ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ అన్నిటినీ కూడా ఒక యూనిట్ కింద తీసేసుకుంటుంది. అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్నిటికి కలిపి దేనికి దానికి విడిగా అడ్రస్ అనేది తీసుకోదండి. ఆ హోల్ అరేకి ఒక పాయింటర్ కిందే తీసుకుంటుంది అనమాట. ఒక యూనిట్ కిందే తీసుకుని అన్నిటికి కలిపి ఒక అడ్రస్ మాత్రమే అది స్టోర్ చేసుకుంటుంది. దీని యొక్క సింటాక్స్ చూద్దాం.
డేటా టైప్ ఇస్తాము, స్టార్ పీటీఆర్ అని చెప్పేసి ఇక్కడ సైజ్ అనేది ఇస్తాం. ఇది 1 డైమెన్షనల్ అరే అండి. సైజ్ ఎంతైతే ఉంటే అది అరే యొక్క స్టోరేజ్ అని చెప్తాం. నెక్స్ట్ మల్టీ డైమెన్షనల్ అరేలో ఎలా పాయింటర్స్ అనేవి యూజ్ చేస్తామో చూస్తాను చూడండి. 2 డైమెన్షనల్ అరే. ఫస్ట్ 2D అరేలో పాయింటర్స్ ఏంటి అంటే మనకి ఇందులో డిక్లేర్ చేసినప్పుడు రోస్ అండ్ కాలమ్స్ అనేవి డిక్లేర్ చేసుకుంటాం ఈ పాయింటర్కి. దీని యొక్క సింటెక్స్ ఏంటి అంటే డేటా టైప్ ఇస్తాము, స్టార్ పీటీఆర్ అంటే పాయింటర్ నేమ్ ఇస్తాము, రోస్ ఎన్ని అయితే ఉన్నాయో అవి కాలమ్స్, ఇలా మనకి సింటెక్స్ అనేది రాసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 3D అరే. 3D అరే కూడా సేమ్ అండి. మన రోస్, కాలమ్స్ అండ్ డెప్త్ 3 తీసుకుంటాం 3D అరేకి పాయింటర్ని డిక్లేర్ చేసుకున్నప్పుడు. దీని సింటెక్స్ వచ్చేసి డేటా టైప్ ఇస్తాము, స్టార్ పీటీఆర్ పాయింటర్ నేమ్ ఇస్తాము, ఇక్కడ 3 ఉంటాయి కదా, డెప్త్, రో అండ్ కాలమ్, ఇదంతా కలిపి ఒక అరే కాబట్టి దీని అంతటికి కలిపి ఒక అడ్రస్ మాత్రమే అది స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఇలా మనం చేయొచ్చు. పాయింటర్స్ అరేస్లో కూడా మనం పాయింటర్స్ అనే వాటిని తీసుకోవచ్చు అనమాట. ఇది మనకి పాయింటర్ అర్థమెటిక్ అండ్ పాయింటర్స్ అండ్ అరేస్ అనేది కంప్లీట్ చేసాం కదండి. నెక్స్ట్ టాపిక్ అనేది నెక్స్ట్ సెషన్లో చూద్దాము. ఓకే, దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.